డిసెంబర్ 21న కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న బీఆర్ఎస్ పార్టీ సమావేశంపై కుత్బుల్లాపూర్ రాజకీయాలు వేడెక్కాయి. మాజీ కార్పొరేటర్ బొబ్బా నవతారెడ్డి, సామ వెంకటరెడ్డి స్థానిక ఎమ్మెల్యేకు బహిరంగ సవాల్ విసిరారు. డిసెంబర్ 21న జరిగే సమావేశానికి ఎమ్మెల్యే బీఆర్ఎస్ కండువాతోనే హాజరు కావాలని, లేని పక్షంలో ఆయన పార్టీ ఫిరాయించినట్లేనని వారు స్పష్టం చేశారు. గాజుల రామారం సెంపిగూడలోని సర్వే నెంబర్ 307/57 భూములను కాపాడుకోవడానికే ఎమ్మెల్యే కాంగ్రెస్ లోకి వెళ్తున్నారని, నియోజకవర్గం అభివృద్ధి అనేది కేవలం ఒక సాకు మాత్రమేనని ఆరోపించారు. ఎమ్మెల్యే కృష్ణారావు తరహాలోని తనపై వచ్చిన ఆరోపణలపై విజిలెన్స్ విచారణ కోరి తన నిజాయితీని నిరూపించుకోవాలని వారు డిమాండ్ చేశారు. పార్టీ మారాలని భావిస్తే ముందుగా తన పదవికి రాజీనామా చేసి మళ్లీ ప్రజల తీర్పు కోరాలని, లేదంటే భవిష్యత్తులో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. అభివృద్ధిని కోరుకున్నావా? పార్టీ మారాగా విష్ణుజీకి ఈ పార్టీలో స్పీకర్ గారు ఇచ్చిన తీర్పు గురించి, ఎందుకంటే ఈరోజు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో చేరలేదు అని చెప్పేసి స్పీకర్ గారు తీర్పు ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు అంటే మీరు రేపు జరగబోయే 21వ తారీఖు బీఆర్ఎస్ భవన్ లో జరగబోయే సిఎల్పి మీటింగ్, కేసీఆర్ గారి అధ్యక్షన జరిగే సిఎల్పి మీటింగ్ కి మీరు కండవా వేసుకొని వచ్చి ఆ మీటింగ్ కి హాజరవ్వాలి అని చెప్పేసి మేము కోరుతున్నాం. అలాగే నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరినవో షేర్లింగంపల్లిలో ఉన్న ప్రజలందరికీ తెలుసు, షేర్లింగంపల్లిలో ఉన్న నాయకులు కార్యకర్తలకు అందరికీ కూడా తెలుసు. కానీ ఈ రోజు నేను ప్రజల అభివృద్ధి కోసమే పోయినా అని చెప్తున్నావు. కానీ షేర్లింగంపల్లి ప్రజలందరికీ తెలుసు నువ్వు ప్రజల అభివృద్ధి కోసం పోలేదు, నీ అభివృద్ధి కోసం పోయినావు అని చెప్పేసి అందరూ కూడా షేర్లింగంపల్లి ప్రజలు అనుకుంటున్నారు. ఈరోజు ముఖ్యంగా చూస్తే కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు ఐడిపిఎల్ భూముల గురించి నా మీద ఆరోపణ వచ్చింది కాబట్టి స్వయంగా ఆయన లిఖిత పూర్వకంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి ప్రజల ముందు హూందాగా రాజీనామా చేసి బై ఎలక్షన్ కి వెళ్ళాలి అని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ నాయకులం, షేర్లింగంపల్లి నాయకులం, కార్యకర్తలం అందరం కూడా నేను డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఆర్కే పూడి గాంధీ గారికి చిత్తశుద్ధి ఉంటే, నీతి నిజాయితీలు ఉంటే